న్యూయార్క్లోని ఓ ట్రేడర్ డానీ క్రో బిజినెస్లో భారీ నష్టం వచ్చాక అందరికీ దూరమయ్యాడు. తన బాబును చూసేందుకు వెళ్లే ట్రైన్ను కూడా మిస్ అయిపోతాడు. అన్ని కోల్పోయిన తర్వాత డానీ క్రో పూర్తిగా విసిగిపోయాడు. ఎలా అయినా కొంత డబ్బు సంపాదించాలి అనే ఆశతో ఓ గదికోసం వెతుకుతుంటాడు. అప్పుడే ఓ చిన్న హోటల్ అతని కళ్ల ముందుకు వస్తుంది. రిసెప్షనిస్టును చూడగానే డానీకి ఓ భయం వేస్తుంది. డబ్బు తక్కువగా ఉండటంతో ఓ ఫ్రీ క్యాబిన్ అడుగుతాడు. ఆమె ఓ వింతగా నవ్వుతూ ఓ రూమ్ కీ ఇస్తుంది. గదికి వెళ్తాడు. కాని రూమ్ నెంబర్ 313 ఎక్కడా కనిపించదు. 312, 314 కాని మధ్యలో 313 ఉండదు. అప్పుడు ఓ మిర్రర్ మీద 313 అనే నంబర్ కనిపిస్తుంది. అది చూస్తూ ఉండగానే తెల్లటి పొగ బయటకు వస్తుంది. అతను కళ్ళు తెరిచి చూసేసరికి తానుక గదిలో మంచంపై పడి ఉన్నాడు. ఇక్కడ ఎలా వచ్చాను అన్నదే అతనికి అర్థం కాలేదు. బయటకు వెళ్లాలనుకుంటాడు. డోర్ తెరిచేసరికి మరలా అదే గది. ఎన్నిసార్లు బయటకు వెళ్ళినా ప్రతిసారీ అదే గది. విసిగిపోయిన డానీ క్రో ఓ పక్కనున్న డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ గది అంతా రక్తంతో ముంచిపోబడి ఉంటుంది. భయపడ్డంతను గదిలో ఉన్న అద్దాన్ని చూస్తాడు. దానిమీద రక్తంతో మై విస్ అని రాయబడి ఉంటుంది. ఆ అద్దాన్ని చూస్తూ ఉండగా ఓ తెల్లటి ఆకారం అక్కడ కనిపిస్తుంది. నా కోరిక నీవు నెరవేర్చు, అప్పుడే నిన్ను విడిచిపెడతాను అని అది చెబుతుంది. ఇంతకీ ఆ కోరిక ఏమిటి?